హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు నార్మల్గా చేసుకునే పూరీలు కాకుండా ఈసారి మనం ఒక ఆకుకూరతో డిఫరెంట్గా మీకు పూరీలు చూపిస్తాను. వచ్చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వచ్చేసి దిల్ లీవ్స్, సబ్బక్కి ఆకుకూర అని కూడా అంటారు. ఇది వేస్ట్ చేసామంటే చాలా చాలా బాగుంటుంది. ఈ ఆకుకూర కొంచెం స్మెల్ వస్తుంది, బట్ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇక్కడ నేను ఆ ఆకుకూరని తీసుకొని మంచిగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సరిపడనంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ సాల్ట్ని అయితే కరిగిచ్చేసుకుంటున్నా. మనం పూరీల పిండి కలపడానికి నేను ఇక్కడ పూరీలకి గోధుమ పిండే వాడుతున్నాను. మైదా ఇలాంటివి, చిరోటి రవ్వ అలాంటివి అయితే ఏది యూజ్ చేయలేదు. నేను కొంచెం నాకు సాల్ట్ కరిగాక తగినంత గోధుమ పిండి వేసుకొని ఫస్ట్ ఇలాగా మనం ముందే కొద్దిగా వాటర్ వేసాం కదా, ఫస్ట్ ఆ తడికి కలుపుకున్నాను. ఇప్పుడు ఆ తడి ఆ వాటర్ అయితే ఏది ఉందో దాంతో కలుపుకున్నాక నేను ఆకుకూర వేసేస్తున్నా. ఈ ఆకుకూరలో కూడా వాటర్ ఉంది, ఎందుకంటే మనం వాష్ చేసి కట్ చేసాం కాబట్టి వాటర్ ఉంది. ఫస్ట్ ఆకుకూరతో కలిపేసుకోండి. ఇంకెక్స్ట్రా వాటర్ కావాలంటే యాడ్ చేసుకుందాం, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు నాకైతే కొంచెం వాటర్ అవసరమైంది. ఇంకొంచెం వాటర్ వేసుకొని మంచిగా మనం చపాతీలకి ఏ రకంగా కొంచెం మెత్తగా కలుపుకుంటామో అలా కలుపుకుంటే చాలండి. పూరీలకు కూడా పూరీలు భలే పొంగుతాయి. ఇలా కలుపుకోవాలి. ఎప్పుడైనా పిండి కలిపేటప్పుడు అస్సలు గట్టిగా కలుపుకోకూడదు. చపాతీ అయినా పూరీలైనా కొంచెం మెత్తగా ఉంటే చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను ఇంకా పూరీలు ఒత్తుకుంటున్నా. ఈ పూరీలు ఒత్తుకునేటప్పుడు చిట్కా ఏంటంటే పూరీల్ని మరీ మనం ప్రెషర్ పెట్టి నొక్కేయకూడదు. కొంచెం లైట్గా అట్లా నొక్కి అండ్ పూరీలకి చేసేటప్పుడు కొంచెం మందంగా చేసుకోవాలి, ఒత్తుకోవాలి. అప్పుడే మనకు పూరీలు బాగా పొంగుతాయి. అండ్ ఇది ఆయిల్లో వేసేటప్పుడు అయితే ఆయిల్ మంచిగా కాగుండాలి. పూరీలు చేసుకునేటప్పుడు కూడా పూరీ అనేది మనం ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. ఇవి గుర్తుపెట్టుకున్నారంటే మీకు మంచిగా ఇలాగ పొంగే పూరీలు అయితే మీ సొంతం అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గా చేసుకునే పూరీలు కాకుండా ఇలా ఏదో ఒకటి వేసామంటే ఇంకా హెల్తీగా ఉంటుంది మనం చేసే రెసిపీస్. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పూరీ అయితే మంచిగా పొంగింది. దీన్ని అయితే టెంకాయ చట్నీతో తిందామంటే ఇంకా తిరుగుండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.